ఏడిహెచ్డి, ఆటిజం ఈ రెండు మానసిక సమస్యల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. రెండు వేరు మానసిక సమస్యలు అయినప్పటికీ ఏడిహెచ్డి అండ్ ఆటిజం రెండు ఒకే పిల్లలకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఏడిహెచ్డి, ఆటిజంకి మనం గుర్తించడానికి ఉన్న లక్షణాలు ఏంటి అంటే, ఏడిహెచ్డి, ఆటిజం రెండిట్లోనూ హైపర్ యాక్టివిటీ ఉంటుంది, అంటే ఎక్కువ యాక్టివ్గా ఉంటారు పిల్లలు. అలాగే లెర్నింగ్ డిజేబిలిటీ ఆటిజంలో ఎక్కువ ఉంటుంది ఏడిహెచ్డి కంటే. ఏడిహెచ్డి అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్, అదే ఆటిజం అంటే ఇది ఒక డెవలప్మెంటల్ డిజార్డర్. ఏడిహెచ్డి అనేది ఈ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అంటారు. అది బ్రెయిన్ ఎదుగుదలలో తక్కువ ఉన్నప్పుడు మన మానసిక సమస్యలతో ముడిపడి ఉంటుంది. ఏడిహెచ్డికి, ఆటిజంకి మనం ఎలా తేడా తెలుసుకోవచ్చు అంటే, ఆటిజంలో ఎక్కువ పిల్లలు యాక్టివ్గా ఉంటారు, ప్లస్ ఒకదాని మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు గంటల తరబడి. ఏడిహెచ్డిలో అయితే అటెన్షన్ అనేది వాళ్ళకి ఎక్కువ శాతం ఒకదాని మీదే